వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు చేదుగా, శాఖాధిపతి పోస్టులే తీపిగా సాయి ప్రసాద్ గారికి అనిపించాయేమో. డైరెక్ట్ గా ఐఏఎస్ అధికారిగా నియమితులైన వారందరికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు పొందిన తర్వాతే సర్వీస్ నుండి రిటైర్డ్ కావాలన్న కోరిక ఉంటుంది. కానీ అందరికీ అలాంటి అవకాశం కోరుకున్నా కోరుకోకపోయినా లభించదు. కొందరికి మాత్రమే సీనియారిటీ ఉన్నా లేకున్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టులు దక్కాయి. కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలలో అప్పటి రెడ్డి పాలకులు తమ కులానికి చెందినవారు. ఎంతో మంది కన్నా జూనియర్లు అయినప్పటికీ సీఎస్ గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి సీఎస్ నియామకాలు జరిగాయి. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎంతో మంది కన్నా జూనియర్ అయిన ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డిని సీఎస్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించి కులం అభిమానం చూపారు. చంద్రబాబు హయాంలో అప్పుడు ఇప్పుడు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారిని పక్కన పెట్టి జూనియర్ ఐఏఎస్ అధికారిని నియమించి కొత్త సాంప్రదాయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. జగన్ రెడ్డి ఏమో కులానికి ప్రాధాన్యత ఇవ్వగా, చంద్రబాబు ఏమో తన కులానికే చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని పక్కన పెట్టేశారు. అసలు విషయం ఏమిటంటే, కమ్మ కులానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ ను సీఎస్ గా నియమించకుండా ఆయన కన్నా ఎంతో జూనియర్ అయిన వైసీపీ ప్రభుత్వంలో కూడా ఒక వెలుగు వెలిగిన విజయానంద్ను సీఎస్ గా నియమించడమే కాకుండా బీసీ అధికారిని నియమించానని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. ఆ బీసీ అధికారి సర్వీస్ నుండి రిటైర్డ్ అయినా కూడా ఆయన సర్వీస్ ను మరో 3 నెలలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. విజయానంద్ కన్నా సాయి ప్రసాద్ కు సమర్థుడైన ఐఏఎస్ అధికారిగా పేరుంది. విజయానంద్ సర్వీస్ మరో 3 నెలలు పొడిగించాలని నిర్ణయం తీసుకునే ముందు సాయి ప్రసాద్ ను సీఎం చంద్రబాబు పిలిపించి ఏకాంతంగా మాట్లాడారట. మరి సాయి ప్రసాద్ ఏ విధంగా తల వంచారో అనే విషయం బయటకు రాకున్నా ఆయనను రెవెన్యూ శాఖాధిపతిగా కూడా అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. సీఎస్ పోస్టు కన్నా 2 శాఖాధిపతుల పోస్టులు, ఇరిగేషన్, రెవెన్యూ శాఖాధిపతుల పోస్టులు సాయి ప్రసాద్ కి మిన్నగా కనిపించి ఉంటాయేమో. సీఎస్ పోస్టు కన్నా 2 శాఖల్లో అదనపు లాభం ఏదో విధంగా సాయి ప్రసాద్ కు కనిపించిందేమో. సీఎస్ పోస్టు పోస్ట్ మ్యాన్ ఉద్యోగంగా మారిన నేపథ్యంలో ఆ పోస్టు కన్నా ఈ 2 పోస్టుల్లో ఏదో అదనపు లాభం ఉంటుందని సాయి ప్రసాద్ కు అనిపించిందేమో. నమ్మకం కూడా కలిగిందేమో. సాయి ప్రసాద్ కు చంద్రబాబు ఏమన్నా ఆశ చూపి నచ్చజెప్పారేమో. ముందు అసలు విషయం బయటపడటం ఖాయం.